జబ్బాలు జరుపుకున్నా అయిపోయింది దూరం జరుపుకోండి జాలేనట్టు అర్థం రాకుండా ఇటు అర్థం రాకుండా అన్న లైవ్ ఉంది భయ్యా అన్న కొంచెం మాట్లాడండి. ప్లీజ్ సౌండ్ వస్తుంది కదా రీసౌండ్ వస్తుందా? రీసౌండ్ వస్తుంది డైరెక్ట్ మాట్లాడితే వాళ్ళకి వినవడం లేదా? నిలబడి మాట్లాడితే ఫారూక్ సాబ్ फारूक साहब की మీకు మైక్ వినబడుతుందా బాబు? నిలబడ్డ వాళ్ళకు కూర్చున్న వాళ్ళకు మైక్ ఇంకా మైక్ ముంగట్ తీసుకో బాబా. ఏమంటాం సౌండ్ బాక్స్ ఎక్కడుంది? దానికి అడ్డం ఎవరు నిలబడితే వినబడతలేదట. వేణు సౌండ్ బాక్స్ ముందు ఎవరు దీని మీద పెట్టి ఏం కాదు. హలో హలో జరుగురా భయ్, ఏం చూస్తారా భయ్? మీరు పని చేస్తలేదు చూడు. అరే బాబు గీడు ఒక రెండు చైర్లు ఇక శ్రీకాంతం కూర్చోబెట్టు. హలో మైక్ చెకింగ్ హలో మైక్ చెకింగ్ హలో చెప్పుడు కాదురా కురిసేయి ఫస్ట్. అంతా చెప్పేటోళ్ళు ఎక్కువైపోయింది. సౌండ్ చాలా తక్కువ గౌడ్ సాబ్ జరుగుతుంది మీకు కొద్దిగా ఎంత జరుగుతుంది బిడ్డ పిల్లలు ప్లీజ్. రాజు అందరికి వినవడం లేదు బిడ్డ. ఇంటి మనుషులు మీ తమ్ముళ్ళు మీరే ఇక్కడ చేస్తే మన ప్లాంట్ గౌడ్ సాబ్ చేస్తే పని చేయరాదు ఒక 10 నిమిషాలు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? మీరే మాట్లాడదు. గౌరవ సోమరెడ్డి చెయ్యకూడదు కాదు. అడిగి పోయి మెల్లగా వాడి బతకాలి ఆపలే. అడిగి పోయి ఆపినాకనే రైలుకి ఇది చేయలేమన్నా శ్రీకాంత్ అన్నకి వేరేదా? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉండొచ్చు మీకు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ ప్లాంట్ ఈ కళ సాకారం అవడం అనేది ఎంతో గొప్ప విజయం. అంటే వద్దు బాబు అందరి దృష్టిలో ఇది ఒక ఫ్యాక్టరీ కావచ్చు, కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్. ఎందుకంటే రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును తెచ్చేటువంటి ఫ్యాక్టరీ ఇది. జనరల్గా ఒక ఫ్యాక్టరీ అంటే ఏదో 100 మంది ఉద్యోగం చేస్తారు, 200 మంది బతుకుతారు అని మనకు తెలుసు. కానీ ఈ ఫ్యాక్టరీ వేలాది మంది రైతుల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పును, ఒక కొత్త జీవితాన్ని అందించేటువంటి ఫ్యాక్టరీ. ఈ ప్రాంత ప్రజల యొక్క దిశను మార్చేటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ.
అయితే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. కానీ ముందుగా మన రైతు బంధు సమితి అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ధాన్యం ఉత్పత్తిని 3 అంతలు పెంచడంలో ఎనలేని కృషి చేసినటువంటి మిత్రుడు, ఆత్మీయుడు, మన పక్క నియోజకవర్గం, మన ఆనుకొని ఉండే జనగాం ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. వారికి కాలు నొప్పుంది, ఈ మధ్యనే సర్జరీ కూడా అయింది, నిలబడాల్సిన అవసరం లేదన్నా కూర్చొని తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని కోరుతా ఉన్నారు. ధన్యవాదాలు. ఈ రోజున నర్మట గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన ఈ యొక్క ఫ్యాక్టరీకి రమ్మని చెప్పేసి హరీష్ అన్న నన్ను పిలిచిండు. మా చేర్యాల మండల పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా